ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములోనే స్తుతించి అతని బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చిన్నపాటు పుస్తకంలో 21, పెద్దపాటు పుస్తకంలో 64. హల్లెలూయా నా ప్రాణములను స్తుతించని పాట పాడుతున్నాను. హల్లెలూయా నా ప్రాణమయ యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమయ యెహోవాను స్తుతించు. Amen.
చిన్నపాఠ పుస్తకం పాఠశాల 25, పెద్ద పాఠ పుస్తకం 70. చిన్నపాఠ పుస్తకం 25, పెద్ద పాఠ పుస్తకం 70. దేవుని స్తుతించండి ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి. దేవుని స్తుతించండి ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి. ఆయన పరిశుద్ధ ఆయన పరిశుద్ధ Ah
చిన్న పాఠ పుస్తకంలో 98, పెద్ద పాఠ పుస్తకంలో 134 కొనియాడి పాడి కీర్తించిన పాట రాసింది. కొనియాడి పాడి కీర్తించి పాడించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి పరిశుద్ధుడవు నీతిమంతుడవు పరిశుద్ధుడవు నీతిమంతుడవు పాపవినాశము మార్చిన దేవా పాపవినాశము మార్చిన దేవా
Praise the Lord. Praise the Lord. Praise the Lord. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 46 నుండి 50 వచనాల వరకు. కీర్తన 18, 46 నుండి 50 వరకు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు, బహుగా స్తుతినందును గాక. ఆయన నా శత్రువుల చేతులు నన్ను విడిపించును, నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు. బలాత్కారం చేయ మనుషుల చేతుల నుండి నీవు నన్ను విడిపించువు. నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగలేదు. అభిషేకించిన దావీదును కొరకు నిత్యము కనికరము చూపువాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, కరుణైన స్వామి, స్తోత్రం. శ్రేష్టమైన దినాన్ని స్తోత్రం. ఈ దినమంతటి కొరకు
దినమంతటి కొరకు నీ పాదస్థితికి వస్తున్నాం దేవా. కరుణించుము, కనికరించి స్థాపించు. అయోగ్యమైన రాసులు కరుణించుము. మధ్య నిలబడుచుంటాము. కావలసిన కృపను గురించి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంది. కృపను కోరుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించే మనుషులు తండ్రి. ఆమేన్. ఆ కుర్చీలు గోడలకు వేసుకోవద్దు, గోడలకు ఆడుకోవద్దు. గోడలకు ఆడుకుంటే అవన్నీ మళ్ళీ ఇబ్బంది అయింది. ఎవరు గోడలకు ఆడుకోవద్దు. కుర్చీలు కూడా గోడలకు వేయొద్దు, దూరంగా వేసుకోండి. ఎవరు వస్తుందా? యవనస్తులు అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చోండి. పిల్ల తల్లు తప్ప యవనస్తులు అయినటువంటి వారు అందరికీ వచ్చి కూర్చోండి. సైడ్ చాలా స్థలం ఉంది, ఇరుకిరుగా కూర్చోకపోతే ఫ్రీగా రావచ్చు. ఈ అధ్యాయము దావీదు రాసినటువంటి కీర్తనలో 18వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా దేవుణ్ణి దావీదు ఆరాధిస్తున్నాడు. నా బలవాని నిన్ను ప్రేమించున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షణ శృంగము, నా ఆశ్రయదుర్గము, నేను నమ్ముకోని దేవుడు అని ప్రభువును ఆరాధిస్తున్నాడు. అధ్యాయం అంతా కూడా దావీదు దేవుని ఆరాధించేటువంటి మనం పరిస్థితి చూస్తాం. ఇక్కడ 45వ వచనంలో చదువుకున్నటువంటి 46వ వచనంలో కొన్ని సంగతులు మనం చూద్దాం. ఆరాధన కొరకు యెహోవా జీవము గలవాడు. మన దేవుడు ఎవరు? మనం పూజించే దేవుడు, ఆరాధించే దేవుడు, గణపరిచే దేవుడు ఎలాంటి వాడంట? జీవము గలవాడు, జీవము లేనివాడు కాదు. జీవాధిపతి, జీవము గలవాడు, నిరంతరము జీవించేటువంటి దేవుడు. అలాంటి ప్రభువును మనం ఆరాధించడానికి వచ్చాం. జీవము కలిగినటువంటి ఈ ప్రభు, జీవాధిపతి అయినటువంటి ప్రభు. మనం ఒకప్పుడు జీవం లేని వాటి వైపు పరుగులెత్తి వచ్చాం. జీవం లేని వాటిని పూజిస్తూ వచ్చినాము. మనస్సు యొక్క, శరీరం యొక్క కోరికలు అనుసరించుకుంటూ ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనము నడుచుకున్నటువంటి వారుగా ఉన్నాము. ఇప్పుడు దావీదు ఆరాధిస్తున్నాడు. ఏమని ఆరాధిస్తున్నాడంట? దావీదు దేవుణ్ణి నాకు ఆశ్రయం, యెహోవా జీవము గలవాడు. ఆ జీవము గలవాడు ఆ జీవాన్ని మన కొరకు దారపోసి మనము మరణానికి పాత్రులకు, ఉగ్రతకి పాత్రులకు, ఇలాంటి మనకు జీవము గలవాడుగా ఉండి జీవం ఇచ్చినాడు. ఆ జీవం ఇచ్చినటువంటి ప్రభువును మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే జీవము గలవాడుగా ఉండి, ఆయన ఎవరంటే జీవము గల దేవుడు. జీవము గలవాడుగా ఉండి మనము మరణానికి పాత్రైనటువంటి మనకు నిత్య జీవం ఇవ్వడానికి తన జీవాన్ని కోల్పోలేదు. ఆయన మరణం మనకు ఏమైంది? జీవమైంది. మనకి ఎందుకు ఆరాధించాలంటే ఆయన జీవము గలవాడు, అందుకని ఆరాధించాలి. రెండవది అక్కడ చదవండి. ఆశ్రయ దుర్గమైన వాడు.
స్తోత్రం. ఆశ్రయదుర్గం, దావీదుకు ఆశ్రయదుర్గం. అందుకనే మనం 2వ వచనం చదివితే ఏమని రాయబడింది? ఆశ్రయదుర్గం, కొండ, కోట, రక్షణ శృంగం, ఉన్నత దుర్గం, ఇంకా ఇలాంటిది ఆశ్రయదుర్గమైనటువంటి వాడు, ఆపత్కాలంలో ఆదుకునేటువంటి ఆశ్రయదుర్గమైనటువంటి వాడు. దావీదుకు ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో ఆపదల్లో దేవుడు ఆశ్రయదుర్గంగా ఉంచి రక్షించిన నీకు నాకు కూడా రక్షించిన నుండి ఆశ్రయదుర్గముగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు ఆశ్రయదుర్గం. నా దాగుచోటు నువ్వే అంటాడు దావీదు. కనుక 2వది ఎందుకు ఆరాధించాలంటే మనకు ఆశ్రయదుర్గమైనటువంటి ఈ లోకంలో ఎవరు లేరు. దుఃఖం అంటే అందులోకి ప్రవేశిస్తే ఎలాంటి నష్టం ఉండదు, ఎలాంటి కష్టం ఉండదు, ఎంతో క్షేమం ఉంటుంది. కనుక దేవుడు నీకు కూడా ఆశ్రయదుర్గంగా ఉంది. ఎంతవరకు నిన్ను కాపాడవచ్చు. జీవం గల దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాను. ఆశ్రయదుర్గమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాను. 3వది జీవం గల దేవుడు, ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు. 3వది రక్షణకర్త. ఆయన ఎవరు? మనకు రక్షణకర్త. ఆ రక్షణకర్త గుండి రక్షణ అనుగ్రహించినాడు. గొప్ప రక్షణ, నిత్య రక్షణ, విలువైన రక్షణ రాయబడింది. ఎంతో గొప్ప రక్షణ. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన పోలినవాడు. గొప్ప రక్షించిన ఎంతో గొప్ప భాగ్యం ఇది. ఒక వ్యక్తి రక్షణ పొందటంగా పాపము నుండి పరిశుద్ధుడు చేయబడ్డు. ఇది గొప్ప రక్షణ. ఈ రక్షణ బట్టి, రక్షణకర్త అయినటువంటి దేవుని బట్టి, నీకు నాకు అనుగ్రహించిన రక్షణ బట్టి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. మొట్టమొదటిగా దేన్ని బట్టి ఆరాధించాలంటే జీవించిన దేవుడుగా, జీవం గల దేవుడు ఉన్నందుకు ఆరాధించాలి. 2వది ఆశ్రయదుర్గంగా, ఎంతవరకు కాపాడుతూ భద్రపరుస్తూ కోటగా, కొండగా, ఆశ్రయదుర్గం ఉన్నటువంటి దేవుడు ఉన్నటువంటి దేవుని ఆరాధించాలి. 3వది రక్షణకర్త అయినటువంటి దేవుని. రక్షణకర్త ఆయన. నేను రక్షించిన వాడు, శిక్షించేవాడు కాదు. లోకంలో శిక్షించేవాడు ఉన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. లోకంలో అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆయా రకాల ఆయుధాలు తీసుకొని వచ్చి శిక్షించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఆయుధము లేని వాడుగా, నిరాయుధుడుగా, అన్ని ఉండి కూడా చేతగాని వాడు, నిరాయుధుడుగా తాను శిలువకు అప్పగించుకున్నాడు. పిల్లలు ఎంత గొప్ప క్రయం రక్షణకర్త అయిపోయింది దేవుడు. 4వదిగా 45 వచ్చింది. శత్రువుల చేతుల నుంచి విడుదల అనుగ్రహించిన దేవుడు. విడుదల లేదు. ఒకప్పుడు నీకు పాపముల లోకములో సాతాను కబంధస్థాల్లో బంధించబడి నీకు విడుదల లేదు. అయితే దేవుడు శత్రువుల చేతిలో ఏం చేసిన దేవుడు? విడిపించిన వాడుగా, విడుదల అనుగ్రహించినటువంటి వాడు ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం చూడండి. పదమూడు అధ్యాయం 16. లోక 13:16. లోక 13:16 చదువు. ఇదిగో ఆ స్త్రీ సాతాను బంధించినటువంటి కట్టల నుంచి దేవుడు ఏం చేశాడు? విడిపించినాడు. నీకు కూడా విడుదల ఇచ్చింది. విడిపించిన దేవుడుగా సాతాను కబంధస్థాల నుండి, శత్రువు యొక్క కబంధస్థాల నుండి దైవోక్తులకు పాత్రుడైన నీవు, దూరస్తుడు, శాపగ్రస్తుడు, ఎన్నికలైనటువంటి నిన్ను, బంధకాల చేత బంధించబడ్డ నీకు యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా విడుదల అనుగ్రహించబడింది. శత్రువుల చేతి నుంచి విడిపించిన దేవుడు ఎవరు? మనం ఆరాధించే దేవుడు. ఎందుకు ఆరాధించండి? ప్రభా
దావీదును శత్రువుల చేతుల నుంచి ఏం చేసినాడు? నిన్ను కూడా శత్రువుల యొక్క చేతుల నుంచి దేవుడు ఏం చేసినాడు? విడిపించినాడు. విడుదల అనుగ్రహించినటువంటి ప్రభువును ఆరాధించాలి. ఒకప్పుడు విడుదల లేదు. పథకాల్లో బంధించబడిన వారు, ఈ యొక్క స్త్రీ కూడా 18 సంవత్సరాల నుండి సాధారణ పథకముల చేత బంధించబడినటువంటి స్త్రీని అద్భుతంగా దేవుడు ఏం చేసినాడు? విడిపించినాడు. విడుదల అనుగ్రహించబడిన స్త్రీ ఆరాధిస్తూ దేవుని మహిమపరచాలి. మనకు కూడా దేవుడు ఆ యొక్క శత్రువుల చేతుల నుంచి విడిపించిన దేవుడుగా ఉన్నందుకు ఆయన ఆరాధించాలా. చివరిగా 50వ వచనంలో చివరైంది. 5వది ఎందుకు ఆరాధించాలంటే దేవుని యొక్క కనికరాన్ని పాత్రలుగా చేయాలి. ఉగ్రతకు పాత్రలు కాదు. అనేక మంది ఉగ్రతకు పాత్రులైన దేవుని యొక్క కనికరానికి మనం పాత్రులుగా చేయబడ్డాము. తాను అభిషేకించిన దావీదు కుటుంబానికి నిత్యము కనికరం కనికరంగా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నిత్యము కనికరం చూపించవచ్చు. అలాంటి ప్రభువును మనం ఏం చేయాలా? ఆరాధించాలా, భక్తులు ఉన్నాం. ఎందుకు ఆరాధించాలా? మొట్టమొదటిగా జీవము గల దేవుడుగా జీవించాలి, అందులో బట్టి ఆరాధించాలి. రెండవదిగా ఆశ్రయదుర్గమైన దేవుడుగా, నీకు ఆశ్రయంగా కొండగా కోటగా ఉంటూ వచ్చినాడు, అందును బట్టి దేవుని ఆరాధించాలి. మూడవది రక్షణకర్త అయినటువంటి దేవుడుగా నేను రక్షించి గొప్ప భాగ్యం ఇచ్చి లోకంలో నుండి నిన్ను ప్రత్యేకపరచుకొని గొప్ప రక్షణ ఇచ్చిన ఆ ప్రభు, రక్షణకర్త అయిన ప్రభుని బట్టి ఆరాధించాలి. నాలుగవదిగా శత్రువుల చేతిలో విడుదల లేక బంధించబడి ఉన్నటువంటి నీకు యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా విడుదలను అనుగ్రహించినాడు. శత్రువుల చేతుల నుండి, శత్రువు యొక్క కబంధస్తాల నుంచి నేను విడిపించినాడు. విడిపించినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. అంత మాత్రమేనా? రక్షించిన నాటి నుండి ఈనాటి వరకు నిత్యము ఏం చూపిస్తున్నాడట? నిత్యము కనికరం. ప్రతి నిమిషం, నిత్యం అంటే ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నీ మీద కనికరం చూపిస్తుంది. ఎంత కనికరం, ఎంత దయ, ఎంత వాత్సల్యత, ఎంత కరుణ, ఎంత కటాక్షం. నిత్యము కనికరం చూపిస్తున్నావయ్యా. నీ కనికరానికి పాత్రుడు అయినప్పటికీ కూడా ఆయన నిత్యమును చూపించిన కనికరాన్ని పెట్టుకోవా నీకెంతో అవకాశం. ప్రభుని చేయాలా? ఆరాధించాలి. దావీదు ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు, దావీదుకి ఏం చేశాడో అవన్నీ మనం చూస్తూ వచ్చినాం. ఈ మధ్యాహ్నం కావాల్సింది మన దేవుడు ఎవరు? జీవము గల దేవుడుగా జీవించినాడు. ఆశ్రయదుర్గమైన దేవుడుగా కాపాడుతూ ఆశ్రయం ఉంటూ వచ్చినాడు. రక్షణకర్తగా ఉండి రక్షణ అనుగ్రహించినాడు నీకు నాకు. శత్రువుల చేతిలో బంధించబడిన నీకు నాకు విడుదల అనుగ్రహించినాడు ఆ ప్రభువు. అంత మాత్రమే ఎంతవరకు నిత్యము నీ ఏం చూపిస్తున్నాడు? ఆయన కనికరం, ఎంత కనికరం, ఎంత దయ, ఎంత వాత్సల్యత, ఎంత ప్రేమ. అలాంటి ప్రభువులు మనం హృదయపూర్వకంగా ఆరాధించబడుతూ ఉన్నాం. వాస్తవంగా మరణానికి పాత్రుడు, ఉగ్రతకు పాత్రుడు, అన్ని జనాంగం రక్షణ లేనటువంటి వారు, వాగ్దాన నిబంధన లేనటువంటి వారు, శత్రువుల చేతిలో విడుదల లేనటువంటి వారు, కనికరానికి పాత్రులు కాదు, ఉగ్రతకు పాత్రుడు. బైబిల్ అనేక మంది ఉగ్రతకు కుమరించినాడు, ఉగ్రతకు పాత్రులైనాడు. తర్వాత చూద్దాం. మనకి ఇలాంటి మనలను ఉగ్రతకు పాత్రులైన మనం, బంధించబడినటువంటి మనం, మరణానికి పాత్రైనటువంటి మనం, శత్రువుల చేతిలో విడుదల లేనటువంటి మనలకు దేవుడు విడుదలించి, ఉగ్రత నుండి తప్పించి, జీవమిచ్చి, రక్షణకర్తగా ఉండి ఎంతవరకు కాపాడుతూ నిత్యము కనికరం చూపిస్తున్నటువంటి ఆ ప్రభువుకు ఏమిస్తే చెల్లి కూడా ఉంటుంది. అలాంటి ప్రభువు హృదయపూర్వకంగా మనం ఆరాధించబడుతున్నాం. ఆ విధంగా ఆరాధనలో ప్రభు మనకు సహాయం చేయగా సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేస్తారు. తర్వాత
సర్వకృపానిధి 95 గత పాట 131 రెండవ చరణం 5వ చరణం పాట. రెండవ చరణం సర్వకృపానిధి ప్రభువా సకల ఆరాధించండి. సండే స్కూల్ టీచర్స్ తర్వాత ఒక సహోదరుడు వంట చేసేవాడు ప్రారంభించాలి. క్లుప్తంగా బిగ్గరగా ఆరాధించాలి. టైం ఎక్కువ ఉండదు. గోడ కారుకోవద్దు. అక్కడ ఒక అక్క మోకాలు వేసి